అండ్ ఎమ్మీ చాక్లెట్ లావా కుకీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూద్దాం రండి ఎలా చేయాలో చూసుకుందాం. సో దానికోసం నేనైతే బోర్బన్ బిస్కెట్స్ తీసుకున్నాను. వీటి ప్లేస్లో మనం ఓరియో బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎనీ క్రీమ్ బిస్కెట్స్ యువర్ చాయిస్. తీసుకున్న తర్వాత వాటిని బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న మిక్స్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి నేను కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. ఈ బటర్ యాడ్ చేసుకున్న తర్వాత బటర్ మిక్స్లోకి బాగా మిక్స్ అవ్వడం కోసం చెప్పేసి నేనైతే బాగా కలుపుకున్నాను. వన్స్ మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లోకి చాలా కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను. బేకింగ్ సోడా ఎందుకంటే ఫ్లఫీగా రావడానికి అనమాట కేక్. వన్స్ ఆ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను పాలు యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఆ పాలు ఎంత యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే చూడండి, నీకు వీడియోలో చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నేనైతే ఇక్కడ మరగబెట్టిన పాలను అయితే తీసుకున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం అప్పాలు వేసుకుంటాం కదండి, ఆ అప్పాలు వేసుకునే గిన్నెలో మనం ఫస్ట్ ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి వేడి చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం మనం బటర్ వేసుకోవచ్చు. బటర్ లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆయిల్ని జస్ట్ మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంత ఎక్కువ వేసుకోవాలి అని ఏం లేదు, అది మీ చాయిస్ అనమాట. సో మేమైతే బటర్ ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి ఏదైతే మిక్స్ మనం చాక్లెట్ మిక్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఆ చాక్లెట్ మిక్స్ని దీంట్లో ఫిల్ చేయాలన్నమాట. మొత్తం ఫిల్ చేయొద్దు, హాఫ్ ఆ కప్పు సైజ్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ పార్ట్ మనం మిక్స్ వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం కుకీస్ కాదు, అది ఏదైతే చాక్లెట్ బైట్స్ ఉంటాయి కదా, చాక్లెట్ బైట్స్ని పెట్టుకొని మళ్ళీ దానిపైన చాక్లెట్ మిక్స్ని వేసుకొని ఫిల్ చేసుకుంటాం అనమాట. ఫిల్ చేసుకున్న తర్వాత అప్పాల గిన్నెని స్టవ్ మీద పెట్టేసి దానిపైన లిడ్ పెట్టి ఒక 10 minutes మనం లిడ్ కవర్ చేసి వాటిని బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. అండ్ ఇన్ బిట్వీన్ మనం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అనమాట. మాడిపోయాయంటే చేదుగా వచ్చేస్తుంది టేస్ట్ అనేది. సో మాడిపోకుండా మనం చూసుకోవాలి. చూసారు కదా, 10 minutes తర్వాత నాకు ఇలా అయిపోయిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఫ్లిప్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా రాకుండా మనం చాలా జాగ్రత్తగా వాటిని ఫ్లిప్ చేసుకోవాలి, తిప్పాలన్నమాట. తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes మనం వాటిని చిన్న మంటలో పెట్టుకొని మూత పెట్టేస్తే మనకి టేస్టీ అని యమ్మీ చాక్లెట్ లావా కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ చాలా నచ్చుతాయి. అండ్ వితిన్ చాలా తక్కువ టైంలో అయిపోతాయి కాబట్టి మనం ఈవినింగ్ స్నాక్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.